పేరు పివి రమణమ్మ. విశాఖపట్నం ధ్యానసారం కార్యక్రమానికి స్వాగతం. మనందరి పరమ గురువులు పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో, మరి అనేక పరమ గురువులందరికీ అద్భుత వందనాలతో ఈనాటి సబ్జెక్టు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి అంటేనే శివుడు, లయకారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేని వాళ్లను మళ్ళీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరే వారికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సుజాత మరియు సనత్ కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమని అన్నారు. కానీ వారికి ఇష్టం లేక, మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువల్ల మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించారు. ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామని అనుకున్నారు. కానీ ప్రక్కన సరస్వతీదేవిని చూసి, ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకుని బ్రహ్మను అడగలేదు. అలాగే మహావిష్ణువును మరియు పరమశివుణ్ణి కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని మరియు పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించని అనుకున్నాడు. అలా అనుకున్న పరమేశ్వరుడు వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నారు. వీరి నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు. అలా మౌనంగా ఎందుకు బోధించారంటే, బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందనివాడు కాబట్టి అలా బోధించారు. ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చొని ఉన్నారట. గురువు చేసేది మౌన వ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చొని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం. దక్షిణామూర్తి పాదాల క్రింద ఉన్నది తమోగుణ రూపానికి ప్రతీక. వీటిని శివుడు తన కాలితో అధిమ పడతాడు. దక్షిణామూర్తి కాలి కింద ఉన్న రాక్షసుడు తమోగుణం ఉండడం. అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆది గురు తత్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్నమాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం. ఈ తత్వాన్ని తెలుసుకోవటం అంటే జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగి ఉండటమే. పరమశివుని ఈ రూపం సంగీత, సాహిత్య, యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి అర్హులైన ఉత్తములు, అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసిన వాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందవచ్చు. ఇప్పుడు దక్షిణామూర్తి యొక్క ఆ శ్లోకాలని, వాటి యొక్క అర్థాలను ఒక్కొక్కటి తెలుసుకుందాము. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృష్టి గణై
ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకళితచిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. అంటే మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో సస్పష్టం చేయబడిన పరబ్రహ్మ స్వరూపము కలిగి బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువ గురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తున్నాను. మౌన వ్యాఖ్య చేత వెల్లడించబడే పరబ్రహ్మ స్వరూపుడు యువకుడు బ్రహ్మనిష్ఠులైన వృద్ధ శిష్యులైన ఋషి గణాల చేత పరివేష్టింపబడిన ఆచార్య శ్రేష్ఠుడు చిన్ముద్రాంచిత కర కమలములతో ఆనంద స్వరూపుడు ఆత్మానందము అనుభవిస్తూ ప్రశాంత వదనంతో ఉన్న సద్గురువు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము చేయుచున్నాను అని. వటవిట సమీపే భూమి భాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. మర్రి చెట్టు కింద కూర్చొని తన చుట్టూ ఉన్న మహర్షులకు బ్రహ్మ విద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసార దుఃఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతను గురువుగా కొలువబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్మృతులు. మర్రి చెట్టు సమీపంలో నేల మీద కూర్చొని తన దగ్గరకు వచ్చిన ముని గణాలకు జ్ఞానబోధ చేసేవాడు. మూడు లోకాలకు గురువు ప్రభువు అయినవాడు, జనన మరణ దుఃఖాలను పోగొట్టగలిగిన వాడు అయిన పరమాత్మ దక్షిణామూర్తికి నమస్కారము. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఆహా, ఏమి ఆశ్చర్యకరం! యువకుడైన గురువు చుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వ సందేహాలను నివారింపగలుగుతున్నాడు. నిధయే సర్వ విద్యానాం విషజే సర్వరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భవరోగ రోగాలకు వైద్యుడు జగద్గురువు, సర్వ విద్యులకు నిధి అయి సమస్త లోకాలకు గురువై నా దక్షిణామూర్తికి నమస్మృతులు. అన్ని విద్యలకు నిధి, భవరోగాలకు వైద్యుడు, అందరికీ గురువు అయిన దక్షిణామూర్తికి నమస్కారము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహిరివోద్భూతం తదా నిర్దయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాధ్యయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నిద్రించువాడు తన ఊహాత్మకమైన దృశ్యమునే కలలో చూచుచు మేల్కొన్న పిదప అదంతయు నిజము కాదని తన నందే ఉన్నదని తెలుసుకొనిన్నట్లుగా ఏ పరబ్రహ్మ తన యందే ఇమిడి ఉన్న ప్రపంచమును అద్దములో కనబడు దృశ్యము వలె తన మాయాశక్తిచే వెలువల చూచుచు జ్ఞానోదయమైన పిదప అదంతయు తానేనని తెలుసుకును అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. ఎవరు ఈ సమస్త జగత్తును అద్దంలో కనిపించే నగరంలాగా, స్వప్నంలో కనిపించే దృశ్యంలాగా, ఆత్మ చైతన్యమైన తనలోనే ఉన్న తనకన్నా వేరుగా బయట ఉన్నట్టు భ్రమపడుతూ ఆత్మానుభూతిని పొందినప్పుడు అంతా ఒకటే అయిన తన స్వరూపం అంటే ఆత్మగా సాక్షాత్కరించుకుంటారో అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి ఇదిగో
నమస్కారము. బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞనిర్వికల్పం పునః మాయా కల్పితదేశకాలకలనా వైచిత్రీకృతం మాయావీవ విజృంభయస్యపి మహాయోగీ వయః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విత్తనములోని మొలక వలె సృష్టికి ముందు ప్రపంచమంతయు జాతి గుణ క్రియల భేదము లేనిదిగా ఉండెను. పిదప సృష్టి సమయమున పరమాత్మని మాయాశక్తిచే వివిధ దేశములు వివిధ కాలములు ఏర్పడినవి. గారడి వాని వలె ఈ ప్రపంచము నిర్మించుచు మహాయోగి వలె తనకిష్టమైనట్లు మార్చుచున్న గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. విత్తనంలో మొలకలాగా ఈ జగత్తంతా సృష్టికి ముందు ఏ మార్పులు లేకుండా ఉన్నది. మాయ చేత కల్పించబడిన దేశ కాల భేదం వలన చిత్రంగా సృష్టించబడింది జగత్తు. ఇంద్రజాలకునిలా యోగిలా ఎవరు తన సంకల్పంతో ఈ జగత్తును విజృంభింపచేస్తున్నారో అట్టి గురుమూర్తి దక్షిణామూర్తికి నా నమస్కారములు. యస్వైవ స్మరణం సదాత్మకమసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేద వచసాయో బోధతస్యాత్రిషాత్ సాక్షాత్కరణాద్భావేన పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవని వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్య సత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధలో శరణు వేడిన వారికి తత్వమస్యాది మహావాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధ వల్ల జనన మరణయుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తి పొందుతారో అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. సత్యస్వరూపుడైన ఏ పరమాత్మ ఈ స్వరూపము ప్రాపంచిక వస్తువుల నుండి కనబడుచున్నదో, ఏ పరమాత్మ తత్వమసి మొదలగు వేదవాక్యములచే తన భక్తులకు బోధించుచున్నాడో, ఏ పరమాత్మ సాక్షాత్కారము వల్ల సంసార సాగరమునందు పునర్జన్మ కలుగదో అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యశ్యతు చక్షురాధికరణాద్వారా బహిః స్పందతే జ్ఞానామేతి తమేవ మనుభాత్ ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనేకములైన చిల్లులు గల కుండయందలి దీపపు కాంతి బయటకు ప్రసరించినట్లుగా ఏ పరమాత్మని జ్ఞానము కన్నులు మొదలగు ఇంద్రియముల ద్వారా బయటకు వెలువడుచున్నదో, ప్రకాశించుచున్న ఏ పరమాత్మను తెలుసుకొని ఈ ప్రపంచమంతయు అనుసరించి ప్రకాశిస్తుందో అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. అనేక చిల్లులు గల కుండలోని దీపం ఎన్ని వైపులా అంటే ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని వైపులా కిరణాలను ప్రసరించినట్లు కళ్ళు మొదలైన ఇంద్రియాల ద్వారా ఎవరి చైతన్యం బయటకు ప్రకాశిస్తూ ఉంటుందో అట్టి స్వయం ప్రకాశ పరమాత్మయే ఈ జగత్తునంతటిని ప్రకాశింపచేస్తున్నాడు. ఆ మూర్తికి ఇవే నా నమస్కారం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపాహ సంహరణో యో భూత్ సుషుప్త పునాం ప్రాగస్వప్సమితి ప్రభోత సమయే ప్రత్యభిక్షాయతే తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే
గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువులచే కప్పబడినట్లుగా సర్వేంద్రియ వ్యవహారాలు ఉపశమించి సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణంతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతి నొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమ సత్యాన్ని శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామములు. గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహు చేత కప్పబడినట్లుగా ఇంద్రియ వ్యవహారాలన్నీ ఉపసంహరించబడిన సుషుప్తిలో ఏ పురుషుడు అంటే ఏ ఆత్మ అయితే మాయ కప్పివేయడం వల్ల సత్తా మాత్రంగా గోచరిస్తూ తిరిగి నిద్ర నుండి మేలుకొన్న సమయంలో ఇంతకుముందు నిద్రించాను అనే స్పృహ కలిగి ఉంటుందో అట్టి పరమగురు శ్రీ దక్షిణామూర్తికి ఇవేనా నమస్కారములు. బాల్యాదిశ్యపి జాగృతాదిషు తదా సర్వ వ్యవస్థ స్వపి వ్యావృత్తా స్వనువర్తమానా మహామిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీరోతి భజతాం యో ముద్రయ భద్రయ తస్మై శ్రీ గురుమూర్తయే ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనే అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు, అలాగే దర్శనాది అన్ని అవస్థలు మారిపోతుండగా మార్పు లేకుండా అన్ని అవస్థల యందు నేను అంటూ కేవలం సాక్షిగా ప్రకాశిస్తూ ఉన్న ఏ ఆత్మస్వరూపం కలదో ఆ ఆత్మస్వరూపాన్ని భక్తులకు చిన్ముద్ర చేత ప్రకటిస్తున్న పరమ గురువు శ్రీ దక్షిణామూర్తి ఇవే నా నమస్కారములు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధః శిష్యాచార్యత తదైపితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కలయందు మెలకోయందు మాయాశక్తిచే భ్రాంతిని పొంది విశ్వరూపుడైన తననే అంటే కార్యము కారణముగాను, సేవకుడు యజమానిగాను, శిష్యుడు గురువుగాను, తండ్రి పుత్రుడుగాను ఇంకా అనేక భేదములతో చూచుచున్న గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. ఏ పురుషుడు మాయా ప్రభావం చేత స్వప్నం నందు కానీ జాగృతి నందు కానీ ఈ జగత్తును కార్యకారణ సంబంధం చేత కానీ యజమాని సేవకుడు సంబంధం చేత కానీ శిష్యుడు ఆచార్యుడు అనే సంబంధం చేత కానీ అలాగే తండ్రి కొడుకు అనే సంబంధం చేత కానీ తనలోనే అనేక భేదాలను చూస్తున్నాడో అట్టి పరమ గురువు దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. భూరం భాస్యనలో నీలోంభర మహాన్నాథో హిమాంశుం పునాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం తస్వైవ మూర్తాష్టకం నాణ్యకించన విద్యతే విసృమృషతాం తస్మాత్ పరస్మదాద్విభో తస్మై శ్రీ గురమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అని 8 రూపాలుగా ఈ చరాచర ప్రపంచమంతయు నుండి నెలకొని ఉన్నాడు. సర్వవ్యాపైన తనకంటే ఇతరమైనదేదీ లేదని విమర్శలకు తెలియబడుచువాడు అగు గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము. ఎవని అష్టమూర్తులు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు జీవులుగా విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాపమైన ఆత్మతత్వం కంటే వేరుగా రెండవదేది లేదని సాధకులు తెలుసుకుంటున్నారో అట్టి సద్గురు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్ర కరుణోపసంహారతో యో భూత్ సుషుప్నాం ప్రాగస్వప్నమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా సర్వేంద్రియాలు వ్యవహారాలు ఉపశమించి సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణంలో కూడిన సత్య సన్నిధిలో విశ్రాంతి నొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమ సత్యానికి దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. ఇది ఫలశ్రుతి. ఆఖరిగా సర్వాత్మత్వం ఇది స్ఫటీకృతమిదం యస్మాత్ ముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమన్నాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్ తత్పున నష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఈ జగత్తంతా ఆత్మయే అని ఈ స్తోత్రంలో చక్కగా చెప్పబడింది. అందువలన ఈ స్తోత్రాన్ని శ్రవణం చేసి దాని అర్థాన్ని మననం చేసి ధ్యానం చేసి సంకీర్తన చేసినట్లయితే సర్వాత్మతత్వమే మనే గొప్ప సంపదతో కూడిన ఈశ్వరతత్వం స్వయంగా సిద్ధిస్తుంది. ఆ ఈశ్వరతత్వం సిద్ధించటం వల్ల అష్టవిధములైన సిద్ధులు నిరాటంకంగా సిద్ధిస్తాయి. ఇది శ్రీ మత్శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం.